హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సైన్స్ పార్ట్ 3. పాథాలజిస్టులు చేసే పోస్ట్ మార్టం పరీక్షను ఏమని అంటారు? పాథాలజిస్టులు చేసే పోస్ట్ మార్టం పరీక్షను ఏమంటారు? ఆన్సర్ అటాప్సీ. పాథాలజిస్టులు చేసే పోస్ట్ మార్టం పరీక్షను అటాప్సీ అని అంటారు. అటాప్సీ అనే పరీక్షని ఎందుకు చేస్తారంటే ఇది సహజ మరణమా లేదా హత్య జరిగిందా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అటాప్సీ పరీక్షను చేస్తారు. ఈ అటాప్సీ పరీక్ష వల్ల గాయాలకు మూలం ఏంటి అంటే గాయం ఎలా కలిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అలానే మరణించి ఎంతకాలం అయిందో గుర్తించడం కోసం కూడా ఈ అటాప్సీ పరీక్షను చేస్తారు. అలానే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జంతువులకు చేసే పోస్ట్ మార్టం పరీక్షను నెక్రోప్సీ అని అంటారు. జంతువులకు చేసే పోస్ట్ మార్టం పరీక్షని నెక్రోప్సీ అని అంటారు. సార్కాలజీ అంటే ఏమిటి? సార్కాలజీ అంటే ఏమిటి? కండరాల అధ్యయనాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అంటారు. కండరాల అధ్యయనాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అని అంటారు. కండరాల కదలికల అధ్యయనాన్ని కైనేసియాలజీ అని అంటారు. కండరాల కదలికల అధ్యయనాన్ని కైనేసియాలజీ అని అంటారు. సో అన్ని పాయింట్స్ దగ్గరి పాయింట్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. వీటి యొక్క ముఖ్య విధి ఏంటంటే సంకోచ కదలికలు చెంది ఎముకలను కదల్చడం అనేది వీటి యొక్క ముఖ్య విధి. కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం సార్కోమియర్ అంటే కండర ఖండితం. అలానే కండరాల్లో ఉండే వర్ణకం చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిన బిట్. కండరాల్లో ఉండే వర్ణకం ఏదంటే మయోగ్లోబిన్ రెడ్. ఇది ఆక్సిజన్ సరఫరాకి ఉపయోగపడుతుంది. కండరాల్లో ఉండే వర్ణకం మయోగ్లోబిన్, ఇది ఆక్సిజన్ సరఫరాకి ఉపయోగపడుతుంది. మానవునిలో ఉండే మొత్తం కండరాల సంఖ్య 639. 639 సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 6 + 3 9. 639. సో ఇంపార్టెంట్ పాయింట్స్: కండరాల అధ్యయనం మయాలజీ లేదా సార్కాలజీ, కండరాల కదలికల అధ్యయనం కైనేసియాలజీ, కండరాల్లో ఉండే వర్ణకం మయోగ్లోబిన్, కండరాల సంఖ్య 639. థర్డ్ క్వశ్చన్, ఆస్టియోసార్కోమా అంటే ఏమిటి? ఆస్టియోసార్కోమా అంటే ఏమిటి? ఇది ఎముకలకు వచ్చే క్యాన్సర్. ఆస్టియోసార్కోమా అనేది ఎముకలకు వచ్చే క్యాన్సర్. ఎముకల్లో అసాధారణ కణాల పెరుగుదల కనబడుతుంది. దీన్నే ఆస్టియోసార్కోమా అని అంటారు. మరికొన్ని వ్యాధుల గురించి చూస్తే ఆస్టియోమలేషియా. ఇక్కడ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్, పెద్దవారిలో. సో ఆస్టియోమలేషియా అనేది పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకల్లో కాల్షియం మరియు ఫాస్ఫరస్ లోపించి మెత్తగా మారతాయి. ఆస్టియోమలేషియాలో పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకల్లో కాల్షియం మరియు ఫాస్ఫరస్ లోపించి మెత్తగా మారతాయి. చిన్నపిల్లల్లో అయితే విటమిన్స్ డి లోపం వల్ల ఎముకలు వంగిపోవడం జరుగుతుంది. దీన్ని రికెట్స్ అని అంటారు. పెద్దవారిలో ఆస్టియోమలేషియా అంటారు విటమిన్ డి లోపం వల్ల. అలానే చిన్నపిల్లల్లో రికెట్స్ అని అంటారు. ఇంకో వ్యాధి కనుక చూసుకుంటే గౌట్ అంటే రక్తంలో కీళ్లలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు అంటే సోడియం బైయూరేట్ పేర్కొని పోవడం వల్ల కలిగే కీళ్ళ నొప్పి. గౌట్ అంటే రక్తంలో కీళ్లలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు అంటే సోడియం బైయూరేట్ పేరుకొని పోవడం వల్ల కలిగే కీళ్ళ నొప్పి. దీనివల్ల వాపు, చలి, జ్వరం, టాకీకార్డియా వంటి లక్షణాలు కనబడతాయి. వాపు, చలి, జ్వరం, టాకీకార్డియా వంటి లక్షణాలు గౌట్లో కనబడతాయి. ఇంకో వ్యాధి కనుక చూస్తే ఆస్టియోపోరోసిస్. పారాథార్మోన్ అధిక స్రావం వల్ల ఎముకలపై రంధ్రాలు పడి కాల్షియం, ఫాస్ఫరస్ బయటికి రావడం వల్ల ఎముకలు పెలుసుగా మారతాయి. ఆస్టియోపోరోసిస్ అంటే పారాథార్మోన్ అధిక స్రావం వల్ల ఎముకలపై రంధ్రాలు పడి కాల్షియం, ఫాస్ఫరస్ బయటికి రావడం వల్ల ఎముకలు పెలుసుగా మారతాయి. రికెట్స్ చెప్పుకున్నాం ఇందాకే. చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు వంగిపోవడం జరుగుతుంది. దీన్ని రికెట్స్ అంటారు. పెద్దవారిలో ఆస్టియోమలేషియా అని అంటారు. విటమిన్ డి లోపం, సేమ్ లోపం. ఫ్లోరోసిస్, నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం. ఇదందరికీ తెలిసిందే. నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వల్ల దంతాలు పసుపు రంగులోకి, ఎముకలు వికృత రూపాల్లోకి మారడం మరియు పళ్లకు గార ఏర్పడడం జరుగుతుంది.
ఇది ఫ్లోరోసిస్ వ్యాధిలో జరుగుతుంది. నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వల్ల దంతాలు పసుపు రంగులోకి, ఎముకలు వికృత రూపాల్లోకి మారడం మరియు పళ్లకు గార ఏర్పడడం జరుగుతుంది. స్పాండిలైటిస్ అంటే వెన్నునొప్పి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్ స్పాండిలైటిస్ అనేది దేనికి సంబంధించింది అని. ఆన్సర్ వెన్నునొప్పి. ఆర్థరైటిస్ అంటే సాధారణ కీళ్ల నొప్పి. సాధారణ కీళ్ల నొప్పిని ఆర్థరైటిస్ అని అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ల మధ్య సైనోనియల్ ద్రవాన్ని చుట్టుతూ ఉండే సైనోవియల్ త్వచం వాయడాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ల మధ్య ఉండే సైనోనియల్ ద్రవాన్ని చుట్టుతూ ఉండే సైనోవియల్ త్వచం వాయడాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అలానే మృదులాస్థిపై దృఢమైన కణజాలం ఏర్పడటం వల్ల తీవ్రమైన కీళ్ల నొప్పి ఉండడం జరుగుతుంది. ఇది 20 నుంచి 40 సంవత్సరాల మహిళల్లో తరచుగా కనబడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ల మధ్య సైనోనియల్ ద్రవాన్ని చుట్టూ ఉండే సైనోవియల్ త్వచం వాయడం, మృదులాస్థిపై దృఢమైన కణజాలం ఏర్పడటం వల్ల తీవ్ర కీళ్ల నొప్పి ఉండడం జరుగుతుంది. ఇది 20 నుంచి 40 సంవత్సరాల మహిళల్లో ఎక్కువగా కనబడుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ల మధ్య ఉన్న మృదులాస్థి నశించడం జరుగుతుంది. కీళ్ల మధ్య ఉన్న మృదులాస్థి నశించడం జరుగుతుంది. అలాగే సైనోవియల్ ద్రవం తగ్గడం జరుగుతుంది. సైనోవియల్ ద్రవం తగ్గడం జరుగుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రోటీన్ స్కందనం చెంది పెరుగును ఏర్పరుస్తుంది? ఏ ప్రోటీన్ స్కందనం చెంది పెరుగుని ఏర్పరుస్తుంది? కెసిన్ అనే ప్రోటీన్ స్కందనం చెందడం వల్ల పెరుగు ఏర్పడుతుంది. కెసిన్ అనే ప్రోటీన్ స్కందనం చెందడం వల్ల పెరుగు ఏర్పడుతుంది. మరికొన్ని ముఖ్యాంశాలు తీసుకుంటే, పాల తెలుపు గల కారణం లాక్టోజ్ అనే పిండి పదార్థం. పాల తెలుపు కారణం లాక్టోజ్ అనే పిండి పదార్థం. అలానే పులుపు రుచికి కారణం అయ్యేది లాక్టిక్ యాసిడ్ అనే క్రొవ్వు. పులుపు రుచికి కారణం అయ్యేది లాక్టిక్ యాసిడ్ అనే క్రొవ్వు. పాల ఉత్పత్తిని ప్రేరేపించే ఖనిజ మూలకం ఏమిటంటే కాల్షియం. ఇది పెరిగే పిల్లలకు అత్యవసరం. పాల ఉత్పత్తిని ప్రేరేపించే ఖనిజ మూలకం కాల్షియం. ఇది పెరిగే పిల్లలకు అత్యవసరం. అందుకే పాలు ఎక్కువగా తాగమంటారు పెరిగే పిల్లల్ని. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన బిట్ ఇది. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది. అంటే కెసిన్ అనే ప్రోటీన్ పారాకెసిన్ గా మారుతుంది. కెసిన్ అనే ప్రోటీన్ పారాకెసిన్ గా మారుతుంది. ఈ ప్రక్రియలో పాల ప్రోటీన్ క్రొవ్వులు స్కందనం చెందుతాయి. పాల ప్రోటీన్ మరియు క్రొవ్వులు స్కందనం చెందుతాయి. టోన్డ్ మిల్క్. మనం చాలాసార్లు టోన్ ప్యాకెట్ తీసుకుంటాం మార్కెట్లో, షాప్స్లో. టోన్డ్ మిల్క్ అంటే ఆవు లేదా గేదె లేదా ఆ రెండింటి పాల మిశ్రమంతో తయారు చేయబడ్డ కొవ్వు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. టోన్డ్ మిల్క్ అంటే ఆవు లేదా గేదె లేదా ఆ రెండింటి పాల మిశ్రమంతో తయారు చేయబడి కొవ్వు 3% ప్రమాణీకరించడం వల్ల తయారవుతుంది. ఆవు లేదా గేదె లేదా ఆ రెండింటి పాల మిశ్రమంతో తయారు చేయబడి కొవ్వు 3% ప్రమాణీకరించడం వల్ల టోన్డ్ మిల్క్ తయారవుతుంది. నెక్స్ట్, పాల కల్తీ. పాలకు వివిధ పదార్థాలను అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా, కాస్టిక్ సోడా, గ్లూకోజ్, చక్కెర, స్టార్చ్, వైట్ పెయింట్, రిఫైన్డ్ ఆయిల్, ఫార్మలిన్, బోరిక్ యాసిడ్లను కలపడం వల్ల పాలు హానికరంగా మారడాన్ని పాల కల్తీ అని అంటారు. మళ్ళీ పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. పాల కల్తీ అంటే పాలకు వివిధ పదార్థాలు అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా, కాస్టిక్ సోడా, గ్లూకోజ్, చక్కెర, స్టార్చ్, వైట్ పెయింట్, రిఫైన్డ్ ఆయిల్, ఫార్మలిన్, బోరిక్ యాసిడ్లు కలపడం వల్ల పాలు హానికరంగా మారడాన్ని పాల కల్తీ అని అంటారు. అలానే ఇంకో పాయింట్ ఫ్రెండ్స్, ఎండాకాలంలో పాలను తాగితే శక్తి తక్కువగా వస్తుంది. కారణం ఏంటంటే పాలలో కొవ్వు శాతం అనేది తగ్గుతుంది ఎండాకాలంలో. వానాకాలంలో మరియు శీతాకాలంలో ఎక్కువ శక్తి లభిస్తుంది. పాలను వానాకాలంలో మరియు శీతాకాలంలో తాగితే ఎక్కువ శక్తి లభిస్తుంది. కోకో గింజలు సోయాబీన్లలో లభించే మూలకం ఏది? సోయాబీన్లలో లభించే మూలకం ఏది? ఆన్సర్ మెగ్నీషియం. మెగ్నీషియం యొక్క ముఖ్య విధి ఏంటంటే క్రొవ్వులు మరియు ప్రోటీన్ల యొక్క జీవక్రియ. మెగ్నీషియం యొక్క ముఖ్య విధి క్రొవ్వులు, ప్రోటీన్ల యొక్క జీవక్రియ. మెగ్నీషియం లోపం వల్ల నాడీ వ్యవస్థ అనేది అధికంగా స్పందిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల
నాడీ వ్యవస్థ అధికంగా స్పందిస్తుంది మరియు మూర్ఛ వ్యాధి కలుగుతుంది. మెగ్నీషియం లోపం వల్ల మూర్ఛ వ్యాధి కూడా కలుగుతుంది. మెగ్నీషియం లోపం వల్ల పత్రాలు ఆకుపచ్చ రంగుని కోల్పోతాయి. చాలాసార్లు అడిగిన బిట్, ఏ లోపం వల్ల పత్రాలు ఆకుపచ్చ రంగుని కోల్పోతాయి? ఆన్సర్ మెగ్నీషియం. పత్రం ఉపాంతం నుండి వంపు తిరుగుతుంది. పత్రం ఉపాంతం నుండి వంపు తిరుగుతుంది మెగ్నీషియం లోపం వల్ల. మెగ్నీషియం మొక్కల్లో పత్రహరిత నిర్మాణానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన కేంద్ర మూలకం. మెగ్నీషియం అనేది మొక్కల్లో పత్రహరిత నిర్మాణానికి అవసరమయ్యే అతి ముఖ్య కేంద్ర మూలకం. బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ మూలకాలకు సంబంధించిన బిట్స్ ఫ్రెండ్స్. శరీరంలో అధికంగా ఉండే ఆనయాన్ ఏది? శరీరంలో అధికంగా ఉండే ఆనయాన్ ఏది? ఆన్సర్ క్లోరిన్. క్లోరిన్ అనేది శరీరంలో అధికంగా ఉండే ఆనయాన్. నీటిలోకి క్లోరిన్ వాయువుని పంపి సూక్ష్మజీవులను చంపడాన్ని ఏమంటారు? ఆన్సర్ క్లోరినేషన్. క్లోరినేషన్ అంటే నీటిలోకి క్లోరిన్ వాయువుని పంపి సూక్ష్మజీవులని చంపడం. మానవుని రక్తంలో అధికంగా ఉండే లోహం ఏమిటి? మానవుని రక్తంలో అధికంగా ఉండే లోహం ఇనుము. ఇనుము అనే లోహం మానవుని రక్తంలో అధికంగా ఉంటుంది. కోకో గింజలు సోయాబీన్లో లభించే మూలకం మెగ్నీషియం. కోకో గింజలు సోయాబీన్లలో లభించే మూలకం ఏదంటే మెగ్నీషియం కోకో గింజలు మరియు సోయాబీన్లలో అధికంగా లభిస్తుంది. సూక్ష్మ పోషకాల్లో స్థూల పోషకం అని దేన్ని అంటారు? ఆన్సర్ ఇనుము. ఇనుముని సూక్ష్మ పోషకాలలో స్థూల పోషకం అని అంటారు. హీమోగ్లోబిన్ ఏర్పాటుకి అవసరం అయ్యే అణువు ఏది? ఆన్సర్ ఇనుము. హీమోగ్లోబిన్ ఏర్పాటుకు అవసరం అయ్యేది ఇనుము. హీమోగ్లోబిన్ ఏర్పాటుకి అవసరం. భారత ప్రభుత్వం మొదటగా శాసనం చేసిన మూలకం ఏది? ఆన్సర్ అయోడిన్. అయోడిన్ని భారత ప్రభుత్వం మొదటగా శాసనం చేసింది. అవటు గ్రంథి వాపుకి గురవడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ గాయిటర్. థైరాయిడ్ లేదా అవటు గ్రంథి నుండి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అవసరం. ఇది అవసరం. ఒకవేళ ఇది లోపిస్తే అవటు గ్రంథి వాపుకి గురవుతుంది. ఇలా అవటు గ్రంథి వాపుకు గురవడాన్ని గాయిటర్ అని అంటారు. ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు, కూరగాయల్లో లభించే మూలకం ఏది? ఆన్సర్ కోబాల్ట్. కోబాల్ట్ అనేది ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు మరియు కూరగాయల్లో లభిస్తుంది. ఏ మూలకం లోపం వల్ల హానికర ఎనీమియా వస్తుంది? ఆన్సర్ కోబాల్ట్. నీరు మరియు కాల్షియం శోషణకు ఉపయోగపడే మూలకం ఏది? ఆన్సర్ బోరాన్. బోరాన్ అనేది నీరు మరియు కాల్షియం శోషణకు ఉపయోగపడుతుంది. కోడి మాంసం, పంది మాంసం, వాల్నట్ అంటే అక్రోట్ అనే వాల్నట్, బంగాళదుంప మరియు నారింజ రసంలో అధికంగా లభించే మూలకం పొటాషియం. పొటాషియం అనేది వేటిల్లో ఎక్కువ ఉంటుందంటే కోడి మాంసం, పంది మాంసం, వాల్నట్, బంగాళదుంప మరియు నారింజ రసంలో అధికంగా లభిస్తుంది. మొక్కల్లో పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం మరియు కణాల దృఢత్వానికి తోడ్పడే మూలకం ఏది? ఆన్సర్ పొటాషియం. పొటాషియం అనే మూలకం మొక్కల్లో పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం మరియు కణాల దృఢత్వానికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలలో అధికంగా లోపించే మూలకాలు ఏవి? ఆన్సర్ కాల్షియం మరియు ఇనుము అనేవి గర్భిణీ స్త్రీలలో అధికంగా లోపిస్తాయి. ఉప్పు ద్వారా లభించే మూలకం ఏది? ఆన్సర్ క్లోరిన్. క్లోరిన్ అనేది ఉప్పు ద్వారా లభిస్తుంది. క్లోరిన్ అనేది ఉప్పు ద్వారా లభించే మూలకం. ఎముకలు, దంతాల్లో అధికంగా ఉండే లోహ మూలకం ఏది? దంతాలలో అధికంగా ఉండే లోహ మూలకం ఏది? ఆన్సర్ కాల్షియం. ఫాస్ఫరస్ నేలలో ఏ రూపంలో మొక్కకు అందుతుంది? ఆన్సర్ ఫాస్ఫేట్. ఫాస్ఫరస్ నేలలో
ఫాస్ఫేట్ రూపంలో మొక్కకు అందుతుంది. ఏ లోపం ఉన్న నేలల్లో కీటకాహార మొక్కలు పెరుగుతాయి? ఆన్సర్ నైట్రోజన్. నైట్రోజన్ లోపం ఉన్న నేలల్లో కీటకాహార మొక్కలు పెరుగుతాయి. మానవ శరీరంలో అధికంగా ఉండే వాయువు ఏది? మానవ శరీరంలో అధికంగా ఉండే వాయువు ఏది? ఆక్సిజన్. వాతావరణంలో అతి తేలికైన వాయువు ఏది? ఆన్సర్ హైడ్రోజన్. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం? ఆన్సర్ కార్బన్. ఈ 3 బిట్స్ కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం కార్బన్, వాతావరణంలో అతి తేలికైన వాయువు హైడ్రోజన్, మానవ శరీరంలో అధికంగా ఉండే వాయువు ఆక్సిజన్. ప్రపంచంలో మొదటగా తయారు చేయబడ్డ కృత్రిమ లేదా రసాయన ఎరువు ఏది? ఆన్సర్ యూరియా. యూరియా అనేది ప్రపంచంలో మొదటగా తయారు చేయబడ్డ కృత్రిమ లేదా రసాయన ఎరువు. ప్రధాన మూలకాలు ఏవి? ప్రధాన మూలకాలు ఏవి? ఆన్సర్ నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం అనేవి ప్రధాన మూలకాలు. ఇవి సాధారణంగా నేలలో లభించవు. ప్రధాన మూలకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. కోబాల్ట్ యొక్క విధి ఏమిటి? కోబాల్ట్ యొక్క విధి ఏమిటి? ఆన్సర్ ఎర్ర రక్త కణాల తయారీ. ఎర్ర రక్త కణాల తయారీ అనేది కోబాల్ట్ యొక్క విధి. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నీటి ద్వారా సముద్ర ఆహారం ద్వారా లభించే మూలకం ఏది? నీటి ద్వారా సముద్ర ఆహారం ద్వారా లభించే మూలకం ఏది? ఆన్సర్ ఫ్లోరిన్. ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది మనకు నీటి ద్వారా సముద్ర ఆహారం ద్వారా లభిస్తుంది. ఈ ఫ్లోరిన్ అనేది దంతాలు, ఎముకలు, దంతాలపైన గట్టి ఎనామిల్ ఉత్పత్తికి అవసరమవుతుంది. ఫ్లోరిన్ అనేది మనకు దంతాలు, ఎముకలు, దంతాలపైన గట్టి ఎనామిల్ ఉత్పత్తికి అవసరమవుతుంది. నీటిలో ఫ్లోరిన్ యొక్క స్థాయి దాటితే దంతాలు అనేవి పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. నీటిలో ఫ్లోరిన్ స్థాయి దాటితే దంతాలు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. అలానే ఎనామిల్ విచ్చిత్తి కావడం జరుగుతుంది. నీటిలో ఫ్లోరిన్ స్థాయి దాటితే దంతాలు పసుపు రంగులోకి మారతాయి, ఎనామిల్ విచ్చిత్తి అవడం జరుగుతుంది, ఎముకలు వికృత రూపాల్లోకి మారతాయి అని ఇందాక కూడా చూసాం ఫ్రెండ్స్. దీన్నే ఫ్లోరోసిస్ అని అంటారు. అలానే నీటిలో ఫ్లోరిన్ని తగ్గించడాన్ని డీఫ్లోరిడేషన్ అని అంటారు. డీఫ్లోరిడేషన్ అని నీటిలో ఫ్లోరిన్ తగ్గించడాన్ని అంటారు. నెక్స్ట్ కోబాల్ట్ గురించి కూడా ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. కోబాల్ట్ అనేది ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు మరియు కూరగాయల్లో లభిస్తుంది. కోబాల్ట్ అనేది ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు, కూరగాయల్లో లభిస్తుంది. కోబాల్ట్ యొక్క ముఖ్య విధి ఎర్ర రక్త కణాలు తయారీ. అలానే కోబాల్ట్ కనుక లోపిస్తే హానికర ఎనీమియా వస్తుంది. Okay friends, thanks for watching this video. Please subscribe the channel.